నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లాల విస్తృత స్థాయి సమావేశాల్లో బిజీగా ఏపీసీసీ చీఫ్ షర్మిల. తిరుపతి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మోడీ కేడీలా వ్యవహరించారని చురకలు. షర్మిలను కలిసిన వైఎస్ సునీత. ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో ఇరువురు 3 గంటల పాటు తాజా రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు. కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మను పోటీ చేయించాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో పరీక్ష పే చర్చా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ. పరీక్షలు రాసే చిన్నారులకు మోదీ సూచనలు, సలహాలు. పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి భారం మోపవద్దంటూ హితవు. సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలకు ఇళ్లు కేటాయిస్తే అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని 36వ డివిజన్ పర్యటనలో వెల్లంపల్లి ఫైర్. అమరావతిలో ఇళ్ల నిర్మాణం ఖచ్చితంగా చేపడతామని స్పష్టం. పరీక్షల సమయంలో విద్యార్థులు తమపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి పెంచకూడదని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా టీచర్లు చూడాలని అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ పరీక్ష రాసే చిన్నారులకు ఆయన సలహాలు, సూచనలు ఇచ్చారు. 7 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. तीसरा माँ बाप के लिए भी बहुत बड़ा चिंता का विषय है। माँ बाप हर बार अपने बच्चों को कोसते रहे, देख तू खेलता रहता है, देख वो किताबें पढ़ता है, तू ये करता रहता है, देख वो पढ़ता है, यानी वो भी हमेशा उसी का उदाहरण देते हैं। तो फिर आपके दिमाग में भी यही एक मानदंड बन जाता है। कृपा करके माँ बाप इन चीजों से बचे। कभी कभी तो मैंने देखा है कि जो माँ बाप अपने जीवन में ज्यादा सफल नहीं हुए हैं, जिनको अपने पराक्रम, अपनी सफलताएं, अपनी सिद्धियों के विषय में दुनिया को कुछ कहने को नहीं है, बताने को नहीं है, तो वे अपने बच्चों का रिपोर्ट कार्ड ही अपना विजिटिंग कार्ड बना, किसी को मिलेंगे अपने बच्चे की कथा सुनाएंगे। अब ये जो नेचर है वो भी एक प्रकार से बच्चे के मन में एक ऐसा भाव भर देता है कि मैं तो सब कुछ हूं, अब मुझे कुछ करने की जरूरत नहीं है, वो भी बहुत नुकसान करता है. ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇచ్చిన మాటను ఒక్కటి కూడా మోదీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో 90% నిధులు తామే ఇస్తామని మోదీ ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తిరుపతి, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. తిరుపతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇచ్చిన మాటను ఒకటి కూడా మోదీ నిలబెట్టుకోలేకపోయారని షర్మిల విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో 90% నిధులు తామే ఇస్తామని మోదీ ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మా పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు అంటే మరి మీరు కేడీ కాక మోడీ అవుతారా అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లైనా మాకు ఇంతవరకు రాజధాని లేదు. చంద్రబాబేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D సినిమా గ్రాఫిక్స్ చూపించారు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు 3 కావాలని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మాకు ఒక్క రాజధాని కూడా లేదు. రాష్ట్రంలో ఏ నగరంలోనూ ఒక్క మెట్రో కూడా లేదు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మెట్రో లేదంటే అది ఒక్క ఏపీలోనే. మేమంతా తీసిపోయామా? మాకు ప్రత్యేక హోదా లేదు, పోలవరము లేదు, రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మీరు సమస్తం దోచుకుంటే మరి మీరు కేడి కాక మోడీ ఎలా అవుతారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు. మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు ఒక రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ ఒక్క మేలు చేసినా
మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు బానిసలు కాండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని. ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ పార్టీ? ఒక్క రకంగా కూడా బీజేపీ పార్టీ మేలు చేయకపోతే మరి ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు బానిసలు కాకుండా, మీరు బానిసలైతే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలను చేయాలని చూస్తున్నారే, ఇది అమానుషం కాదా అని అడుగుతున్నా. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకోకుండా, ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం ఏలుతున్నది ఎవరు? బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలు సరికొత్త పరిణామాలతో వేడెక్కాయి. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్కు చేరుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సమావేశమయ్యారు. వైఎస్ షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలతో వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ ప్రజలు గర్వించేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఆవిష్కరించారని, ఇది ప్రపంచ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని, స్మృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదొక అద్భుత కళాఖండమని, రోజు వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసుకుని మరీ ఈ ప్రాంతానికి, ఈ పవిత్ర స్థలానికి ప్రజలు కులాలు, మతాలు వంటి వాటితో సంబంధం లేకుండా వస్తున్నారని వివరించారు. తాము పుట్టిన ప్రదేశంలో ఇలాంటి మహోన్నత కళాఖండం ఏర్పాటు కావడం దేశ ప్రజలు గర్వించదగ్గ విషయమని విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. కులం, మతం వంటి వాటితో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూసే సమాజ నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. బౌద్ధ సన్యాసులతో కలిసి ప్రబుద్ధ భారత్ నిర్మాణం క్యాలెండర్లను, పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలను అందించారు. మనిషిగా గౌరవించే సమాజం కావాలి, కులాలు మతాలు కాదు, వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులు అని మరి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున వ్యవస్థలంతా నడుపుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ థాట్ రాతే మరి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఈ రోజున మనం చూశారు, మీరు లక్షలాది మంది వచ్చి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు నేను 6వ తరగతి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చూస్తుంటే మనం అసలు హైదరాబాద్లో ఉన్నావా, ఈ దేశంలో ఉన్నావా అని ఒక ఆలోచన వచ్చింది. ఇటువంటి అపరూపమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం, ఏర్పాటు చేయటం ఈ దేశ ప్రజలను గర్వించదగిన విషయం. మనం బంతే గారు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ మేము క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాం. బుద్ధుడికి సంబంధించింది, అంబేద్కర్ గారికి సంబంధించింది, రాజ్యానికి సంబంధించింది, మనిషిగా గౌరవించే సమాజం కోసం మేము తిరుగుతున్నామని మరి బుద్ధిస్ట్ బంతే గారు వచ్చి మనం పిలవటం జరిగింది. ఇక్కడున్న అందరూ అంబేద్కరిస్టులే. ఈ రోజున ఒక మహోన్నతమైన కార్యక్రమం విజయవాడకి ఒక ఇది నేను మన ఆరోనే చెప్పాను, ఇది ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుందని. అలాగే ఈరోజు చూస్తుంటే అలాగే ఇప్పుడు ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కానీ, ఇక్కడున్న ఉద్యోగస్తులు కానీ, ఇక్కడ నుండి దీన్ని పర్యవేక్షించే అధికారులు కానీ వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మనిషి తన మంచిది చెడుకు బాధ్యత వహించి ప్రతిరోజు దాన గుణము, పంచశీల గుణము, ధ్యాన గుణము అనుసరించాలా. అలాగే ప్రతి మనిషి స్వేచ్ఛ, సమసమాజం, సౌభాతృత్వ జీవంతో అనుసరించాలా అని చెప్పి ఈ క్యాలెండర్ తెస్తూ ఉన్నామన్నమాట. దీంట్లో అవగాహన బాగుంది. ఒక మనిషి మంచిగా ఎలా ఉంటాడు, మంచిగా ఎలా జీవిస్తాడు, చెడుకి మంచిది కారణం ఎవరు, మనిషి తనకు తానే బాగోగులు చూసుకోవాలి, ఇంకెవరు వచ్చి చూడరు. దానికే భగవాన్ బుద్ధుడు చెప్తాడు, నీకు నువ్వే దీపముగా ప్రకాశించాలి అని చెప్పి. సో ఆ బాటల ఈ క్యాలెండరు, పోస్టరు, బ్రోచర్ ఈ 3 కూడా ఉంది. ఆ 3 కూడా ఇనాగ్రేట్ చేస్తారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక విప్లవం, ఒక సామాజిక సింహం అనేమాట. భారతదేశంలో మనుషులుగా చూడుకున్నట్ల కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన విప్లవం వల్ల, తన తపన పట్టుదల వల్ల కోట్లాది మంది బహుజన జీవుల కష్టాన్ని, వాళ్ళ దుఃఖాన్ని నిర్మూలన చేసి వాళ్ళు
దైవుడు చేసుకునే పని బహుజనులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేశారు. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనం. అందులో 3 సార్లు జై భీమ్, జై భీమ్, జై భీమ్. సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాస్ ధ్వజమెట్టారు. చట్టబద్ధంగానే పేద ప్రజలకు సీఎం జగన్ అమరావతిలో భూములు కేటాయించారని గుర్తు చేశారు. అమరావతిలో ఇల్లు నిర్మాణం ఖచ్చితంగా చేపడతామన్నారు. పేదలను ఇబ్బంది పెడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిక్కుమాలిన జీవితాన్ని అనుభవిస్తారని వేలంపల్లి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 36వ డివిజన్ సీతన్నపేట ఏరియా తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్సీ రుహుల్లా స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామన్నారు. జింకనా గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ను అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని తెలిపారు. సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడన్నారు. పేదలకు అమరావతిలో ఉండే అర్హత లేదని చంద్రబాబు అనే దుర్మార్గుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడన్నారు. అమరావతి ఇళ్ల స్థలాలపై కోర్టులో కేసు వేసి స్టే తెచ్చాడన్నారు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే పేద ప్రజలకు సీఎం జగన్ భూములు కేటాయించారన్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణం ఖచ్చితంగా చేపడతామని తెలిపారు. దుర్మార్గుడు చంద్రబాబు అమరావతిలో ధనికులు మాత్రమే ఉండాలనే ఉద్దేశంతో పేదలను అడ్డుకున్నాడన్నారు. పేదల జీవితాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ను నాశనం చేశారన్నారు. పేదలను ఇబ్బంది పెడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిక్కుమాలిన జీవితాన్ని అనుభవిస్తారన్నారు. ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ సీఎం జగనన్న వస్తేనే పేద ప్రజల జీవితాల్లో ఆనందం ఉంటుందన్నారు. టీడీపీ జనసేన నాయకుల్ని చీపురుతో కొడతామని స్థానికులు చెప్తున్నారన్నారు. చంద్రబాబు కొడుకుని ఇంట్లో పెట్టుకుని పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ పర్యటనలో భాగంగా 36వ డివిజన్లో మా బాలగోవిందు కార్పొరేటర్ ఇక్కడ, అదేవిధంగా మా రుహుల్లా గారు కావచ్చు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరూ కూడా కలిసి రావడం జరిగింది. ఈ డివిజన్లో చక్కటి అభివృద్ధి మీరు గతంలో చూసుకుంటే కనుక జింకనా గ్రౌండ్స్ ఏ విధంగా ఉండేది, ఈరోజు జింకనా గ్రౌండ్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అంటే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయడం, ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు చాలా వరకు పరిష్కరించడం జరిగింది. ఇంకా అరాకొరా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో ఆగడం జరిగినాయి. చాలా వరకు ఇక్కడ అందరికీ కూడా అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్థలం చూసి సంతోషపడ్డారు. జగనన్న శంకుస్థాపన చేసినటువంటి ఇల్లు నిర్మాణం అయిపోతాయని చెప్పి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. కానీ వీళ్ళ ఆనందాన్ని నీరు కార్చే విధంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అమరావతిలో పేదలకి ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసు వేసి స్టే తీసుకొచ్చాడు. కానీ ఈరోజు మనందరం కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది. దేవుడు దయతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో వాళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం. దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడు అమరావతిలో కేవలం ధనికులు మాత్రం ఉండాలి, పేదలకు ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసులు వేసి వ్యవస్థల్ని ఏదో అబద్ధాలు చెప్పి ఆ విధంగా వ్యవస్థల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎంతకాలం కూడా ఆగదు, ఎందుకంటే నిజం ఎక్కువ కాలం దాగదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది అన్నారు. ఏపీలో గెలవలేనని భయపడుతున్న చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి షర్మిలాని తీసుకొచ్చి రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నాడంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో అర్థం కాక కొడుక్కి ఇంట్లో పెట్టుకొని ఏంటంటే ఒక మ్యాజిక్ ఏం చేయాలో నీకు దమ్ముదనే, అసలు నీ కొడుకు ఇంట్లో కూర్చోడండి. అసలు చంద్రబాబుకి పిచ్చెక్కిందండి. చంద్రబాబు లాస్ట్ డెడ్ లైన్ ఈసారి ఎట్లాగైనా కాళ్ళు పట్టుకొని చూడండి. అసలు షర్మిలమ్మకి అంటే ఎక్కడో హైదరాబాద్ ఉన్న షర్మిలమ్మకి తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టి చూడండి. ఒక అన్నయ్య మీద ఒక చెల్లి ఎంత అంటే చంద్రబాబు నాయుడు దేనికైనా దిగజారిపోతాడు. చంద్రబాబు నాయుడికి గెలిపే అవసరం. ఏంటంటే ఎవరు ఏమనుకుని ఎవరు ఏం సంకనాకినా పర్వాలేదు. అదేవిధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు బుద్ధి చెప్తారండి ఈసారి. విజయవాడ సెంట్రల్ నుండి వెల్లంపల్లి శ్రీనివాసరావుని గెలిపించుకుని జగన్కు బహుమతిగా ఇస్తామని 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈ రోజున వెల్లంపల్లి శ్రీని గారి వెనక ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులు లాగా మా ఒక పెద్ద అన్నలాగా రావడం జరిగింది. ఈ రోజున మా 36వ డివిజన్లో ప్రతి గడప గడపకి తిరుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషకరంగా
చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. గత ప్రభుత్వంలో చూసుకుంటే, ఈ ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 36 డివిజన్లో లబ్ధి పొందిన వాళ్ళే. ప్రతి ఒక్క కుటుంబానికి సుమారుగా 4-5 కుటుంబాలకి 4-5 పథకాలు అందరం చాలా అదృష్టకరంగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతో 175కి 175 ఏదైతే అనుకున్నారో ఇవన్నీ కూడా నెరవేరుస్తారు. అలాగే ఇక్కడ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి అత్యంత మెజార్టీతో గెలుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంగా నూతనంగా ఎన్నుకోబడిన ఇన్ఛార్జీలైన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 36వ డివిజన్లో గడప గడప ప్రోగ్రామ్స్ నిర్వహించారు. దీంట్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రూహుల్లా గారు, అలాగే కార్పొరేటర్ గారు, మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. విజయవాడ 3 నియోజకవర్గాల్లో ఫస్ట్గా బంపర్ మెజార్టీగా సెంట్రల్ నియోజకవర్గం 25,000 నుండి 30,000 మెజార్టీతో విజయమోత మోగడం డంకాగా ఈ జనాలు చూస్తే నిదర్శనంగా కనపడుతుంది. ప్రతి గడపకి వెళ్ళినా, ప్రతి తలుపు చెట్టే వాళ్ళ ఒకే సమస్య చెప్తున్నారు. మీరు రోజు రావడం అవసరం లేదండి, మేము ఓటు ఎప్పుడు వేసుకోవాలని, ఆ సమయం ఎప్పుడు వచ్చేది ఆసన్నమైందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సునామీలో జనసేన కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏది వచ్చినా కొట్టుకుని పోవడం ఖాయం అండి. మీరు తిరిగే అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ విష్ణు గారు మాకు చేయాల్సిన సేవలు మొత్తం చేసేసారు. మీరు దాన్ని మీరు ఇప్పుడు అనుభవించాలని ఇదే ఉద్దేశంగా చెప్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ 42వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో ప్రియదర్శిని కాలనీలో పర్యటించారు. గతంలో ఆయన కాలనీలో గడప గడపకు పర్యటించిన సందర్భంలో అందరూ సుపరిచితులు కావడంతో ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక కార్పొరేటర్ చైతన్యరెడ్డికి తెలియజేయాలని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని కాలనీ వాసులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సిద్ధం పిలుపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ను ఆయన కార్పొరేటర్ చైతన్యరెడ్డి పార్టీ నాయకులతో కలిసి కట్ చేశారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పడిగపాటి చైతన్యరెడ్డి, అర్షద్, మండిపూడి చటర్జీ, మహాదేవు అప్పాజీ, ఎండీ ఇర్ఫాన్, జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి, పార్టీ నాయకులు తుమ్మ ఆదిరెడ్డి, టి చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీ మండల శ్రీను, ఎర్రజర్ల మురళి, కేసరి చిన్నోడు, యు శ్రీనివాసరెడ్డి, రోజిరెడ్డి, ఎండీ అఫీస్, సాంబిరెడ్డి, విఏఎన్ఎస్ కుమార్, కె చిరంజీవరావు, ఏ శ్రీనివాసరెడ్డి, జి రమణారావు, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ 127వ సచివాలయం పరిధిలో గడప గడప కార్యక్రమానికి అన్ని ఏరియాలో వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాం. ఇక్కడంతా ప్రియదర్శిని కాలనీలో మాకు సమస్యలు అయితే ఏం లేవు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. అమ్మఒడి, చేయూత, ఆసరా అన్ని పథకాలు మాకు వస్తున్నాయి అయ్యా. మళ్ళీ మేము అందరం కలిసి జగనన్నని మళ్ళీ సీఎం చేసుకుంటాం. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పి మేము చెప్పడం కాదు, ఈ ప్రజలు చెప్తున్నారు. ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ మాకు చేకూరుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ ద్వారా వచ్చి మాకు పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లం కానీ, ఏదైనా డ్రైనేజ్ కానీ స్థానిక కార్పొరేటర్ చైతన్యరెడ్డి గారు ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. ఇక్కడ మంచి మెజార్టీతో నేను గెలుస్తాను. జగనన్నకి ఈ యొక్క పశ్చిమ సీటుని కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటూ, భీమిలిలో జరిగిన సభ చూసి తెలుగుదేశం నాయకులకి అలాగే జనసేన పార్టీ నాయకులకి వన్నెలో వణుకు పుడుతుంది. ఆ జనసముద్రం చూసి ఏం చేయాలో అర్థం కాక ఎవరు క్యాండిడేట్ ఏంటో ఇప్పుడు దాకా తేల్చుకోలేక వాళ్ళు సతమతం అవుతున్నారు. అసలు క్యాండిడేట్లే లేరని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు.
మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతకు మునుపెన్నడూ లేనటువంటి సంక్షేమం మాకు అందుతూ ఉంది. మరి చిన్నపిల్లలు అయితే జగన్మామ వచ్చిన తర్వాత మాకు అమ్మఒడి వస్తూ ఉంది, మాకు విద్యా దీవెన వస్తుంది, విద్యా కానుక వస్తుంది, మేము జగన్మామకే ఓటేస్తామని ఆఖరికి చిన్నపిల్లలు కూడా చెప్తా ఉన్నారు అని అంటే జగనన్న వారి గుండెల్లో ఏ విధంగా ముద్ర వేసుకున్నారనేది అర్థమవుతా ఉంది. మరి ఈరోజు ఎంతో నమ్మకంతో మరి మన పశ్చిమ నియోజకవర్గం సీట్ని మన ఆసిఫ్ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి జగనన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి మేమందరం కూడా కష్టపడి ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఈరోజు మన ఆసిఫ్ అన్నని పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించుకొని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. మరి మా 42వ డివిజన్లో చూసుకున్నట్లయితే 70 to 80% డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా జరిగాయి. మరి మా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు కానివ్వండి, ఇరువురు కూడా ఏ రోజు వెళ్ళి అడిగినా సరే ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి నేను అర్జీ పెట్టుకున్నా వెంటనే శాంక్షన్ చేసి ఈరోజు మా హెచ్ఐజీలో ఉన్నటువంటి బీటీ రోడ్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ప్రియదర్శిని కాలనీలో 2 ఫ్లోర్లు కమ్యూనిటీ హాల్ కానివ్వండి, వాటర్ ట్యాంక్ కానివ్వండి, అలాగే రామ్వే రోడ్డు, ఇవన్నీ మొత్తం ఏ రోడ్డు చూసుకున్నా ఏ ఏరియా చూసుకున్నా సరే ప్రతి ఏరియాకి ఒక డెవలప్మెంట్, ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు, బీటీ రోడ్డు వేసుకోవడం, వార్డులో 3-4 పార్కులు డెవలప్ చేసుకోవడం, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇదంతా చూస్తూనే ఉన్నారు. గత 5 ఏళ్ళు టీడీపీ పాలనలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ చేయనటువంటి అభివృద్ధిని ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు చేసి చూపించారు. మరి ఆ అభివృద్ధి జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమమే మరి మా ఆసిఫ్ అన్నకి ముందడుగు వేయించడానికి మంచి అవకాశాలు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ మరి వారు వేసినటువంటి పూల బాటలో ఈరోజు మా ఆసిఫ్ అన్నని నడిపించుకుంటా ఉన్నాము. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం ఏర్పాటు చేశారని, అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ఆదేశాలు అమలు కావని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య ధ్వజమెత్తారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు కావాలన్నా, రెవెన్యూ కార్యాలయంలో పాస్బుక్ ఇవ్వాలన్నా పెద్దిరెడ్డి అనుమతి కావాల్సిందేనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు పెద్దిరెడ్డికి లేదని మండిపడ్డారు. ఒకప్పుడు సాధారణ కాంట్రాక్టర్గా ఉన్న వ్యక్తి నేడు వేల కోట్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని తేదపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్మగ్లర్ వీరప్పన్ చనిపోయాక ఆ స్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణా ఎవరి కనుసరణలో జరుగుతోంది? కొల్లం గంగిరెడ్డికి మీకు ఉన్న సంబంధం ఏంటి? 2013 నుంచి శేషాచలం అడవులు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా మీ కనుసన్నల్లోనే సాగుతోందన్నది నిజం కాదా అని నిలదీశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలు సైతం పెద్దిరెడ్డిని కాదని స్వతంత్రంగా వ్యవహరించలేరని ఆరోపించారు. ఈనాడు మీరు అవినీతి సొమ్ముతో ఒక పక్క మీ కుమారుడు ఎంపీ, మీరు మినిస్టర్గా ఆ చిత్తూరు జిల్లాలో మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యువర్ ఓన్ టెరిటరీ. అక్కడికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రవేశం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు ఆయన, కానీ మీ ఇలాకాలో మీ ప్రత్యేక సామ్రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రవేశం లేదు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ ఇలాకాలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రవేశం లేదు. అక్కడ ఈ కెనాట్ డైరెక్ట్ దట్ పోలీస్. డీజీ అవ్వచ్చు ఆయన అక్కడ పోలీసుల్ని డైరెక్ట్ చేసే స్థితిలో, మీకు వ్యతిరేకంగా ఏమీ చేయలేని స్థితిలో చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు. మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రెవెన్యూ ఆఫీషియల్స్, చీఫ్ సెక్రటరీ లేకుంటే అక్కడ వేరే అధికారులు ఆదేశించే స్థాయిలో లేరు. అదొక ప్రొహిబిటెడ్ ఏరియా. మీరే డిక్టేటర్ అక్కడ. అలా ఏర్పాటు చేసుకున్నారు. మీ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ సామ్రాజ్యంలోకి వేరే ఎలా ఎంటర్ అవటానికి లేదు. మీ సామ్రాజ్యంలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేయాలంటే మీ పర్మిషన్ కావాలా? పోలీస్ అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి ఎస్ అనిపించుకొని వెళ్తేనే అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. చెప్పమనండి అక్కడ ఎస్పీని కానీ లోకల్ ఆఫీసర్స్ని కానీ చెప్పమనండి. లేదు పెద్దిరెడ్డి ఎవరు మాకు చట్టం ప్రకారం వెళ్తున్నాం మేమని చెప్పే ధైర్యం ఉందా? కర్ణాటకలోని మండ్య జిల్లాలో తలెత్తిన హనుమాన్ జెండా వివాదం ఆ రాష్ట్రమంతటా వ్యాపించింది. బెంగళూరు సహా పలుచోట్ల హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కెరుగేడు గ్రామంలో ఎగరవేసిన హనుమాన్ జెండాను అధికారులు తొలగించడంతో ఈ వివాదం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని బీజేపీ నేతలు మండిపడ్డారు.
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోగా వారి లైసెన్సులు రద్దు చేస్తామని వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి పాలడుగు వినీత ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్ సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీ కింద సకాలంలో వైద్య సేవలు అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సీఎం సొంత జిల్లాలోనూ పలు ప్రైవేటు ఆసుపత్రులు సేవలు అందించడానికి నిరాకరించాయి. ఆరోగ్యశ్రీపై సాక్షి పత్రిక అబద్ధపు ప్రకటనలు ఇవ్వటంపై ఉన్న శ్రద్ధ పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వీర్యం చేసి ఫ్యామిలీ డాక్టర్ ఆరోగ్య సురక్ష తీసుకువచ్చారని వినీల మండిపడ్డారు. నిజంగానే మీరు అన్ని వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టుంటే 1200 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు పదే పదే మీకు నోటీసులు ఇవ్వటం, చర్చలు జరపటం, ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకి రిలీజ్ చేయటం, మళ్ళీ సర్వీసులు కొనసాగించడం. ఇప్పుడు ఫైనల్గా మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి రావాల్సిన బకాయిల మీద సర్వీసులన్నీ కూడా రద్దు చేసేసినాయి. దీనికి వైసీపీ గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుందండి? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కడప జిల్లా, ఆయన సొంత జిల్లాలోనే 26 హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ అమలైతే వాళ్ళు కూడా బయట హాస్పిటల్స్ బయట మా హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సర్వీసులు రద్దు చేసేసామని చెప్పి బోర్డులు పెడుతున్నారు. దీని గురించి ఏం సమాధానం చెప్పరు. అరే, మీ అబద్ధపు ప్రకటనలకి సాక్షిలో యాడ్స్ ఇచ్చుకోవడానికి, మీ 43 మంది సలహాదారులకు జీతాలు ఇచ్చుకోవడానికి, లేదా 9 కిలోమీటర్లు హెలికాప్టర్లో కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి మీరు వెచ్చించడానికైతే డబ్బులు ఉన్నాయి. కానీ పేదవాడు, మీకు నమ్మి ఓటేసి మీకు అధికారం ఇచ్చిన పేదవాడికి మాత్రం సకాలంలో వైద్యం అందించలేరా? 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయక ఇవాళ పేదవాడి ప్రాణాలతో మీరు చెలగాటాలాడతారు. అదేమంటే హాస్పిటల్స్ వాళ్ళని, అధికారుల్ని పంపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, మీ లైసెన్స్ రద్దు చేస్తామని. అంతేగాని వాళ్ళకి రావాల్సిన బాకీలు మాత్రం సకాలంలో రిలీజ్ చేయలేకపోతున్నారు. బీసీలకు ఎప్పుడు అండగా నిలిచేది టీడీపీనేనని పాలిట్ బ్యూరో సభ్యుడు పోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్ మొదలుకొని నేడు చంద్రబాబు నాయుడు, లోకేష్ వరకు హక్కున చేర్చుకొని పథకాలు అమలు చేశారని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి 58వ డివిజన్ వడ్డెర కాలనీ వద్ద జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మానసికంగా దెబ్బతీసేందుకు వారిపై 26,000 కేసులు పెట్టిందని ఆరోపించారు. 70,000కు పైగా బీసీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు. 13 బీసీ భవనాలు, 1,180 సామాజిక భవన నిర్మాణాలు నిలిపివేశారని గుర్తు చేశారు. కార్పొరేషన్ ద్వారా బీసీలకు రుణాలు ఇవ్వలేదన్నారు. అదే సొంత సామాజిక వర్గాలకు చెందిన అగ్ర నాయకులకు సలహాదారు పదవులు ఇచ్చి ₹1,00,000 దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. సంఘీయులకు అగ్రస్థానం కల్పించాలన్న, సంక్షేమ ఫలాలు అందాలన్న చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేనలకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవనీతం సాంబశివరావు, ఇప్పిలి రామ్మోహన్ రావు, పిరియా సోమేశ్వరరావు, ఎర్రబోతు రమణారావు, సింగం వెంకన్న, మరక శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా మోసం చేశాడనేది ప్రతి బీసీ కులానికి తెలియజేసే విధంగా ఈరోజు పిల్లలు మీరు కూడా సైలెంట్గా ఉండాలి. బీసీ కులాలకి ఏ విధంగా అన్యాయం చేశాడో తెలియచేయటం కోసం తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. దానికే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కానీ జైహో బీసీ కార్యక్రమం తీసుకొని వాడవాడలా 175 నియోజకవర్గాలు, అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన బీసీ సోదరులకి మళ్ళా తెలుగుదేశం, జనసేన కూటమి ఏ విధంగా అండగా ఉండబోతా ఉంది, వాళ్ళకి మనం అండగా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా వాళ్ళకి మళ్ళీ పూర్వ వైభోగాన్ని తీసుకువస్తామని చెప్పడం కోసం జైహో బీసీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న సెంట్రల్ నియోజకవర్గంలో 63వ డివిజన్లో, లబ్బా వైకుంఠం డివిజన్లో మరి పెద్ద ఎత్తున అక్కడ ఇన్ఛార్జి బొత్తలకొండ కానీ, నాయకులు కానీ వడ్డెర కాలనీలో అక్కడ ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా సభ సక్సెస్ అయింది. ఇవాళ ఇక్కడ 58వ డివిజన్లో డాబాకోట్ల సెంటర్లో ఉన్నటువంటి ఈ వడ్డెర కాలనీలో మరి ఈ సభని, జైహో సభని మరి బీసీ ఇప్పిలి మోహన్ గాని, సోమేశ్వరరావు గాని, దాసరి కనకారావు గాని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంట్లో ఈ రోజున ఈ సమావేశం కూడా పెద్ద ఎత్తున హాజరైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా.
సరదాగా గడిపేందుకు కృష్ణానదిలోకి వెళ్లిన ముగ్గురు బాలురు నీటలో మునిగి మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతల కారణంగా ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలో ఈత కోసం నీటిలోకి దిగిన విజయవాడ నగరానికి చెందిన 5గురు చనిపోయారు. విజయవాడ నగరం పటమట కెనరా బ్యాంక్ రోడ్డుకు చెందిన గగన్ ఇంటర్ చదువుతున్నాడు. 8వ తరగతి చదువుతున్న తన స్నేహితులైన ప్రశాంత్, కార్తిక్, షేక్ షారుఖ్తో కలిసి సరదాగా గడిపేందుకు యనమల కుదురు సమీపంలోని కృష్ణానదికి వెళ్లారు. అక్కడ ఒడ్డున కొద్దిసేపు ఫోటోలు దిగారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రశాంత్, కార్తిక్, గగన్ నీటిలోకి దిగారు. సరిగా అక్కడే గుంత ఉండడంతో ఒక్కసారిగా అందులోకి కూరుకుపోయారు. ఈత రాకపోవడంతో సహాయం చేయాలని కేకలు వేయగా ఒడ్డున ఉన్న షారుఖ్ వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో సమీపంలో ఉన్న జాలర్లకు విషయం చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని ముగ్గురిని కర్రలతో లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి వలవేసి వెలికి తీసినా అప్పటికే వారు మరణించారు. మృతుల బంధువులు, తల్లిదండ్రులే మృతదేహాలను చేతుల మీదుగా మోసుకుంటూ ఒడ్డుకు చేర్చారు. విగత జీవులుగా మారిన బిడ్డలను చూసి వారు కన్నీరు మున్నీరుగా విలిపించారు. వారంతా రాత్రి 8 గంటల వరకు నదిలోనే గడపాల్సి వచ్చింది. ఒకసారి తప్పమ్మా పిలిపించారా అంబులెన్స్? ఢిల్లీలోని వజీరాబాద్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 4 వీలర్స్, 250 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ వెల్లడించింది. 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. సత్యనారాయణపురం ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్లో తమ ప్రతిభను చాటారని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ పేర్కొన్నారు. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలను వివిధ డిజైన్ల రూపంలో ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో చక్కగా ప్రదర్శించారని తెలియజేశారు. విద్యార్థులలో దాగి ఉన్న పరిశోధనాత్మక శక్తిని పెంపొందించడంలో సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. సత్యనారాయణపురంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐ వెంకట నారాయణ సైన్స్ ఎక్స్పో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం సంతోషం కలిగించిందన్నారు. తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకున్న వివిధ బోధన అంశాలను పరిశోధనాత్మక శక్తిగా రూపొందించి వివిధ కోణాల్లో ఆకృతులను రూపొందించడం వాళ్ల సృజనాత్మక శక్తిని పెంపొందించినట్లయిందని వెల్లడించారు. మన ముత్యాలంపాడులో ఉన్న ఆక్స్ఫర్డ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. దానికి నన్ను ఈరోజు చీఫ్ గెస్ట్గా ఇక్కడికి పిలవడం జరిగింది. ఈరోజు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా సైన్స్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని వాళ్ళు తయారు చేసి వాటి మీద వాళ్ళు పూర్తిగా అవగాహన తెచ్చుకుని అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా అవి చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళని చాలా బాగా గైడ్ చేసి వాళ్ళు దాని మీద అవగాహన తెచ్చుకుని ఆ ప్రాజెక్ట్ని వాళ్ళే తయారు చేసుకునేలాగా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల స్టూడెంట్స్కి వాళ్ళ చదువుకునే విషయాల మీద థియరిటికల్ పార్ట్ మీద అవగాహన పెరుగుతుంది. అట్లాగే వాళ్ళు ఏదైతే చదువుకున్నారో అది ప్రాక్టికల్గా చేయడం వల్ల స్టూడెంట్స్కి అది పూర్తిగా ఎక్కువ కాలం గుర్తుంటుంది. అట్లాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇలాంటి సైన్స్ ఎక్స్పోలు మరిన్ని చేయాలని అలాగే
ఈ స్కూల్ విద్యార్థులందరూ కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి అలాగే రీజనల్ కోఆర్డినేటర్ గారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి, స్కూల్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు చదువులలో ఉన్నతంగా రాణించడంతో పాటు వారిలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకత, భావాత్మక శక్తులను ప్రతిబింబింపచేసేలాగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే గత 2 నెలలుగా విద్యార్థులకు చక్కని ప్రణాళికాబద్ధమైన విధి విధానాలతో సైన్స్ ఎగ్జిబిషన్లో రాణించేలాగా వివిధ ఆకృతులను డిజైన్ చేసేలాగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 3-4 తేదీల్లో జాతీయ స్థాయిలో జరిగే సైన్స్ ఎక్స్పోకు తమ స్కూల్ నుండి విద్యార్థులు హాజరై పలు మోడల్స్ను ప్రదర్శించనున్నట్లు తెలియజేశారు. స్థానిక సత్యనారాయణపురం ముత్యాలంపాడులోని మా ఆక్స్ఫర్డ్ బ్రాంచ్ యందు ఈరోజు సైన్స్ ఎక్స్పో జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. గత 2 నెలలుగా మేము ఎంతో ప్లానింగ్ చేసి పిల్లల్ని బాగా ట్రైన్ చేసి ఈరోజు ప్రోగ్రాం జరగడానికి వాళ్ళని మంచిగా మెంటార్ చేసి ఎన్నో ప్రాజెక్ట్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లలలో సమాజంలో ఇప్పటికీ కూడా ఏదో ఒక మూలన కొన్ని మూఢనమ్మకాలతోటి సూపర్ స్టిషన్స్ తోటి నడుస్తూ ఉంది. పిల్లల్లో రాబోయే జనరేషన్స్లోనైనా అలాంటివి కాకుండా విజ్ఞానం పట్ల సరియైన అవగాహన కలిగి ఉండడానికి, అలానే క్లాస్ రూమ్లో చెప్పేటటువంటి పాఠాలు అంటే ఒక థియరిటికల్ నాలెడ్జ్ నుండి ప్రాక్టికల్ నాలెడ్జ్ వైపు పిల్లల్ని మలచడానికి ఉపయోగపడేటట్టుగా ఈ సైన్స్ ఎక్స్పోని మేము చేస్తూ ఉన్నాము. ఇక్కడ దగ్గర 100 ప్రాజెక్ట్స్కి పైగా పిల్లలు ప్రదర్శించి ఉన్నారు. వీటిలో ది బెస్ట్ ప్రాజెక్ట్స్ని ఈ ఫిబ్రవరి నెల 3-4 తేదీల్లో జరిగేటటువంటి నేషనల్ సైన్స్ ఎక్స్పోలో మళ్ళీ ప్రదర్శించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మా ఆక్స్ఫర్డ్ సంస్థల చైర్మన్ గారు శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి సహకారాన్ని మాకు అందించి మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరిచి ముందుంచి మమ్మల్ని నడిపిస్తున్నారు. సంస్థల డైరెక్టర్స్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, జోసెఫ్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా ఆక్స్ఫర్డ్ ప్రిన్సిపల్ సత్యనారాయణపురం బ్రాంచ్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ గారికి, అలానే ఇన్ఛార్జెస్, టీచర్స్, ఉపాధ్యాయ బృందానికి మా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. సైన్స్ ఎక్స్పోని సత్యనారాయణపురం బ్రాంచ్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో నిర్వహించడానికి మేము చాలా ఆనందపడుతున్నామండి. ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసి వాళ్ళు టెక్స్ట్ బుక్ నాలెడ్జే కాదు, ఆ నాలెడ్జ్ని వాళ్ళు ఒక ప్రాజెక్ట్ రూపంలో ప్రదర్శించడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో. ఇలాంటి అవకాశాలను సృష్టిస్తున్నటువంటి మా సంస్థల చైర్మన్ అయినటువంటి ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారికి, జోసెఫ్ రెడ్డి గారికి అండ్ వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి సార్కి మేమెంతో రుణపడి ఉంటామండి. ఎందుకంటే పిల్లల టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ చేస్తేనే రేపు పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళ లైఫ్లో చేస్తూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్స్కి సహకరిస్తున్నటువంటి మా టీచర్స్ని, మా ఇన్ఛార్జెస్, అలాగే మా తల్లిదండ్రులు, మా పిల్లలందరినీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లాల విస్తృత స్థాయి సమావేశాల్లో బిజీగా ఏపీసీసీ చీఫ్ షర్మిల. తిరుపతి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మోడీ కేడీలా వ్యవహరించారని చురకలు. షర్మిలను కలిసిన వైఎస్ సునీత. ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో ఇరువురు 3 గంటల పాటు తాజా రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు. కడప లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మను పోటీ చేయించాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో పరీక్ష పే చర్చా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ. పరీక్షలు రాసే చిన్నారులకు మోదీ సూచనలు, సలహాలు. పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి భారం మోపవద్దంటూ హితవు. సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలకు ఇళ్లు కేటాయిస్తే అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని 36వ డివిజన్ పర్యటనలో వెల్లంపల్లి ఫైర్. అమరావతిలో ఇళ్ల నిర్మాణం ఖచ్చితంగా చేపడతామని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.